అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటున భూమిలోకి వచ్చి ఎలా తిరిగాలో తెలియకుండా ఉండిపోయిన దేవత మామ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో అనేది చూసారు కదా. సో మీరు కూడా మీ ఫొటోస్, మీ 3 ఫొటోస్ అనేవి పెట్టుకొని సో అటువంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండింగ్ వరకు అయితే చూసి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. సో అలాగే మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది తాల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే వచ్చేస్తుంది. సో నేను కింద ఇచ్చిన బీట్ మార్క్ ప్రెజెంట్, సేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ ఒక ఫాంట్ ఇస్తాను. ఇవి మీరు ఎడిట్ మెషిన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ ఫుల్ డెమో వీడియో అనేది పెడతా. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ముందు మీరు ఎడిట్ మెషిన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత కింద నేను ఇచ్చిన బీట్ మార్క్ ప్రెజెంట్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ మెషిన్, ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి ఇక్కడ టాప్లో అయితే మీకు కాన్ వస్తాయి. సో నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఫస్ట్ మీరు బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఒక 3 ఫొటోస్ అనేవి యాడ్ చేయండి. సో ఇవి ఎవరి ఫొటోస్ అయినా సరే మీరు ఎవరి ఫొటోస్ పెట్టి ఎడిట్ చేయాలనుకుంటారో సో వాళ్ళ ఫొటోస్ ఒక 3 అయితే ఇక్కడ యాడ్ చేయండి. సో నేను సపోజ్ అయితే ఈ ఫోటో యాడ్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్లో చేసుకుంటున్నా. సో నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ఇది ట్రిమ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని సో నేను ఈ విధంగా 3 ఫొటోస్ అనేవి యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ లిరికల్కి యానిమేషన్ చేద్దాం. సో బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఇందులో ఫాంట్ ఉంటుంది. ఫాంట్ కనుక లేకపోతే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేసి పైన ఎవరైనా క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్లోకి వెళ్ళేసి మీరు ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఎక్కడ ఉందో. సో నేను సపోజ్ అయితే ఫాంట్ అనేది యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళిన తర్వాత బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకొని సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది. సో సింపుల్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ప్రతి దానికి అనేది ఈ విధంగా యాడ్ చేయండి, సింపుల్గా సెట్ అయిపోతుంది. సో నేను ఎండింగ్ వరకు అయితే చెప్పను. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు అయితే నేను చెప్తున్నా. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇందులో ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన ఉన్న యారోని క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్, స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి కూడా అంతే చేసేయండి పేస్ట్. సో ఈ విధంగా మీరు 3 ఫొటోస్కి చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా. పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు వీడియో అనేది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే సో సెండ్ చేయండి. నేను తప్పకుండా అయితే చేస్తాను. సో 100% అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.